నమస్తే, నా పేరు సురేష్ కుమార్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే టీవీ. ప్రముఖ విద్యావేత్తగా ఎంతోమంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేసిన వ్యక్తి మన ముందున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర వహించి ప్రస్తుతం తెలంగాణ గ్రంథాలయ చైర్మన్గా కొనసాగుతున్న ప్రొఫెసర్ రియాజ్ గారు మన ముందున్నారు. వారితో మన ఎస్ఆర్కే టీవీ తరఫున మాట్లాడుకుందాం. నమస్తే రియాజ్ గారు. సురేష్ కుమార్, ధన్యవాదాలు. అభిమానంతో ప్రేమతో నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. అలాగే ఎస్ఆర్కే వీక్షకులకి మిత్రులందరూ కూడా డాక్టర్ రియాజ్గా మీ అందరికీ నూతన సంవత్సర అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీ ముందు కొన్ని విషయాలని ప్రస్తావించే ప్రయత్నం సురేష్ కుమార్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తాను. సార్, ముందుగా మీరు గ్రంథాలయ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు మా ఎస్ఆర్కే టీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి. సార్, ప్రస్తుతం గ్రంథాలయాల పరిస్థితి ఏంటి? పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది కదా, మీరు మళ్ళీ ప్రజలను పుస్తకం వైపు తీసుకుపోవడానికి ఏం చేయాలనుకుంటున్నారు? సురేష్ కుమార్ గారు, అంటే వాస్తవంగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎందుకుంది అన్న దాని మీద మనం బేసికల్గా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక తరం తను ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందజేయడం కోసము ఆ జ్ఞానాన్ని పుస్తక రూపంలో నిక్షిప్తం చేస్తుంది. కాబట్టి ఒక తరం ఆర్జించిన రాజకీయ, సాంఘిక, సైద్ధాంతిక, వైజ్ఞానిక జ్ఞానాన్ని మరొక తరానికి పుస్తకాల రూపంలో అందజేస్తుంది. ఆ పుస్తకాల భండాగారాలే గ్రంథాలయాలు. నాగరికత గమనంలో జ్ఞానాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించే క్రమంలో లైబ్రరీస్ యొక్క అవసరం మాత్రం సమాజానికి ఉంది. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ఇది ఒకప్పటి హైదరాబాద్ లెగసీ. ఆ రోజుల్లో హైదరాబాద్ నిజాం ఫ్యూడల్ వ్యవస్థాపనలో భాగంగా ఉన్న సందర్భంలో నిజాం వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించింది గ్రంథాలయ ఉద్యమం. అట్లాగే ప్రజాస్వామ్య ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఆకాంక్షలకి బీజాలు, విత్తనాలుగా చల్లింది కూడా గ్రంథాలయ ఉద్యమమే. కాబట్టి తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో లైబ్రరీస్ యొక్క అవసరం ఉంది. అందుకోసం పుస్తకాలు చదవాలి, పుస్తకాలు అది మనం అనుకుంటున్నాం, కానీ ప్రస్తుతం జనరేషన్ పుస్తకాలకు దూరమైందని అనిపిస్తుంది. దానికి మీరేమంటారు? ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఏ పుస్తక పఠనం అనేది లేకుండా అయిపోయింది అనేది మీ అబ్జర్వేషన్ నేను గౌరవిస్తాను. అంటే వాస్తవంగా ఏంటంటే డిజిటలైజేషన్ అయిన తర్వాత మొబైలే అన్ని సమస్యలకి మొత్తం సమాచారం కేంద్ర బిందువుగా మారింది. ఏం అడిగినా కూడా గూగుల్ తల్లిని అడిగితే అన్నీ నాకు సమాధానం చెప్తుందని అనుకుంటున్నారు. గూగుల్ తల్లి అన్నిటికీ సమాధానం ఇస్తూ అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే గ్రంథాలయాలు కిక్కిరిసే ఉన్నాయి. చాలామంది అనుకున్నట్టుగా గ్రంథాలయాల్లో రీడర్స్ లెక్క కాదు. కాకపోతే రీడర్స్ యొక్క అభిరుచి మారింది. ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేందుకు రీడర్స్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇంటికి వస్తుంది, లేదా న్యూస్ పేపరు డిజిటలైజేషన్ రూపంలో మన మొబైల్లో ఓపెన్ చేయగానే న్యూస్ పేపర్ మనకు బయటకు వస్తుంది. అలాగే ఒకప్పుడు ఫిక్షన్ అంటే నవలలు, డిటెక్టివ్ నవలలు, సాహిత్యం చదివేందుకు, సాహిత్య పుస్తకాలు తీసుకుపోయేందుకు, నవలలు తీసుకుపోయేందుకు లైబ్రరీలోకి వచ్చేవాళ్ళు. ఈరోజు ఫిక్షన్ చదివే టైం ప్రజలకు లేకుండా అయిపోయింది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి గ్రంథాలయాలే వేదికగా ఉన్నాయి. ఈరోజు మీరు ఏ లైబ్రరీకి పోయినా కూడా నేను చెప్పినట్టుగా సాహిత్యాన్ని చదివే వాళ్ళు, న్యూస్ పేపర్ రీడర్స్ రావట్లేదు. కానీ రెగ్యులర్గా లైబ్రరీస్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, అది సివిల్ సర్వీస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, పోలీస్ అయినా, డిఎస్సి అయినా, టెట్ అయినా, అట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం కోసం మాత్రం వీక్షకులు వస్తున్నారు. అలాగే రీడర్స్ వస్తున్నారు. వాటితో లైబ్రరీస్ నడుస్తున్నాయి. అదే సందర్భంలో మీ అబ్జర్వేషన్లో ఉన్న వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఈరోజు మొబైలే అన్ని సమస్యలు పరిష్కారంగా, మొత్తం సమాచార కేంద్రంగా మారిందని అనుకున్న నేపథ్యంలో గ్రంథాలయాలు కూడా మారాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పుస్తకం చదివినంత ఆ బేస్, ఆ పునాది, అది చనిపోయే వరకు అది మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ ఎప్పటిదప్పుడే చూసుకొని మర్చిపోయే కాలం వచ్చేసి, దానికి మీరేమంటారు? సురేష్ గారు, వాస్తవం పుస్తకాన్ని చదివినప్పుడు రైటర్తో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది, పేజీలతో రొమాన్స్ చేసినట్టుగా ఉంటుంది, మళ్ళీ అట్లాగే అక్షరాలతోటి మనం నేర్చుకున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ ఇమాజినేషన్ ఉంటుంది. ఇమాజినేషన్ ఉంటుంది. అట్లాగే పుస్తకం నీకు కంఫర్టబుల్ ఉంటుంది, పుస్తకం నీ ఫ్రెండ్ కదా. అట్లాగే పుస్తకం ఎంతసేపు చదివినా అలుపు రాదు. కానీ మొబైల్ ఫోన్కి అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్ అనేది కృత్రిమంగా మనం కురిపించే వర్షం లాంటిదే. కానీ శాశ్వతంగా సస్యామలాన్ని మెదడు మైదానంగా చూసినప్పుడు మెదడైన మైదానాన్ని సస్యామలం చేసేది పుస్తకాలే. అయితే ఇక్కడ అంశం ఏంటంటే ఈరోజు రీడింగ్ అనేది ఏమైపోయిందంటే అది ఒక అభిరుచిలాగా కాకుండా అవసరంలాగా మారే సందర్భంలో ఎంత అవసరమో అంతే చదివి వెళ్ళి పెడతా ఉన్నారు. కానీ వాస్తవంగా పుస్తకాలను చదవడం ద్వారా మనిషిలో ఏకాగ్రత పెరుగుతుంది. పుస్తకాలను చదవడం ద్వారా ఒక రైటర్ కొన్ని దశాబ్దాల తరబడి తన శ్రమని, తన అనుభవాల్ని, తన మేధస్సును నగరించి మన ముందు సంపన్నమైన జ్ఞానం పెడుతుంటాడు. కానీ పుస్తకాలు చదివే అలవాటుని మనం పెంపొందించాలి. స్కూల్ లైఫ్ నుంచే పుస్తకాలు చదివే ప్రయత్నం చేయాలి. ఎస్, మీరు చెప్పినట్టుగా మన మొబైల్ ఫోన్లో
ఒక సమాచారాన్ని తీసుకున్నప్పుడు అది సమాచారం వరకే ఉంటుంది తప్ప మనలో విశ్లేషణ సామర్థ్యాన్ని కానీ అవగాహనని కానీ లేదా జీవితానికి సంబంధించిన అప్లికేషన్ అన్వయింపు కానీ కుదరదు. ఇక్కడ పుస్తకాలు చదివి అలవాటు పెంచడమే మంచిది. మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను. నేను కొంతకాలం యూరోప్ దేశాల్లో కూడా పర్యటన చేశాను. నేనేమనుకునేవాడినంటే యూరోప్ దేశాల్లో మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం ఉపయోగిస్తారు, మొబైల్స్ బాగా ఉపయోగిస్తారని అనుకునేవాడిని. కానీ ఒక గంట లేటుగా మార్నింగ్ మనకు బుక్ మార్కెట్లో పోతే న్యూస్ పేపర్లు అయిపోయాయి. తర్వాత చిన్న చిన్న షాపుల దగ్గర సూపర్ మార్కెట్ దగ్గర క్యూ కట్టినప్పుడు వాళ్ళ చేతుల్లో మొబైల్ కన్నా నేను పుస్తకాలను చూసే వాళ్ళని చాలామంది చూస్తాను. ప్రశాంతంగా ఉద్యానవనాల్లో, గార్డెన్లలో లేదా ఆఫీస్లో టైం దొరికినప్పుడు పుస్తకాలు చదివే రీడర్స్ కూడా చూశాను. అమెరికన్ లైబ్రరీస్లో కానీ బ్రిటిష్ లైబ్రరీలో కానీ ఇప్పటికి కూడా విపరీతమైన సంఖ్యలో పుస్తకాలు చదువుతుంటారు. ఈవెన్ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ గ్రంథాలయాల్లో ఒకటి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్, నేను ఉంటున్న నా ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. దాదాపుగా 6 లక్షల పుస్తకాలు ఉన్నాయి అక్కడ. వెరీ రీసెంట్గా వరల్డ్కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ భారతదేశంలో ప్రపంచంలో అతి విశిష్టమైన లైబ్రరీలో ఒక లైబ్రరీగా స్టేట్ సెంట్రల్ లైబ్రరీని ప్రకటించింది. మా దగ్గర పాత న్యూస్ పేపర్స్ ఉంటాయి చాలా, కోర్టు కేసులకు సంబంధించింది కానీ లేదా ఎప్పుడైనా జడ్జిమెంట్లకు ఇష్యూస్ మీద కానీ పాత సమాచారం కోసం కానీ చాలా మంది వస్తుంటారు. పిహెచ్డి కోసం, ఎంఫిల్స్ కోసం, రీసెర్చ్ యాంగిల్లో కూడా వస్తుంటారు. అయితే పుస్తకాల యొక్క అవసరం సమాజానికి ఉంది, కానీ ఆ పుస్తకాల అవసరాన్ని సంపూర్ణంగా గుర్తించడంలో కొంత వైఫల్యము, కొంత గ్యాప్ వచ్చిన మాట మాత్రం. ఒకప్పుడు మన జనరేషన్లో చెప్తున్నా, చిన్నపిల్లలు చందమామ, బాలమిత్ర లాంటి చదువుకునేవాడికి లైబ్రరీ పోయేవాళ్ళు, నిరుద్యోగులు కాంపిటేటివ్ వాటికి పోయేవాళ్ళు. ఎవరి అభిరుచి ప్రకారం వాళ్ళ పుస్తకాలు లైబ్రరీలో ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు అసలే. వాస్తవం. చందమామ అదృశ్యం అయిపోయింది, బుజ్జాయిగా మిగిలిపోయింది, బాలులకు మిత్రులు లేకుండా అయిపోయినారు, బాలభారతి లాంటి విధ్వంసం అయిపోయినాయి. ఎస్, అగ్రి. అంటే పిల్లల్లో రీడింగ్ హ్యాబిట్స్ని పెంచడంలో ప్రధానంగా మనం భారత పేరు అదొక దురదృష్టకరమైన పరిణామం. ఎందుకోసం అంటే ఇప్పుడు అంటే ఇది ప్రపంచం మొత్తం ఇట్లా లేదు. ప్రపంచంలో ఇప్పటికీ డెవలప్డ్ దేశాలు అనుకుంటే దేశాల్లో పుస్తక పఠనం పెరిగింది, సర్క్యులేషన్ పెరిగింది, న్యూస్ పేపర్ రీడర్ సంఖ్య కూడా పెరిగింది. కానీ మనం ఇంజెక్ట్ చేయాల్సిన రీతిలో అంటే ఒకప్పుడు లిటరసీ కూడా తక్కువగా ఉండేది. కానీ ఉన్న లిటరసీ పుస్తకాలనే వాళ్ళకి సంబంధించిన సమాచార కేంద్రాలుగా తీసుకునేది. ఇప్పుడు సమాచారం దొరికేందుకు మార్గాలు పెరిగిపోయినాయి. వెబ్సైట్లు వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, అలాగే మనకు జీచాట్ లాంటివి బయటకు వచ్చేసినాయి, అలాగే గూగుల్ బయటకు వచ్చింది. కాబట్టి సమాచారాన్ని తెలుసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి బేసికల్గా మనం రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, గూగుల్లో ఉండే సమాచారాన్ని కూడా ఎవరు పెడతారు? మనుషులే పెడతారు కదా. ఎక్కడి నుంచి పెడతారు? పుస్తకాలు తీసి సమాచారాన్ని అందరూ పెడతారు కదా. కాబట్టి అది ఒక విశ్లేషణ కోసము, సమగ్రమైన అవగాహన కోసము, విస్తృతి కోసం, జ్ఞాన సంచయ కోసము పుస్తకాలకు ఆల్టర్నేటివ్ లేదు. పుస్తకాలు చదవడానికి మించిన మనకి వేరే సపరేట్ వ్యూస్ కూడా లేవు. పుస్తకాలు చదవడం మాత్రమే సంపూర్ణమైన అవగాహన కలుగుతుందనే విషయాన్ని మనం క్లాస్ రూమ్లలో కానీ, ప్రైవేట్ డిస్కషన్లో కానీ, కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు కానీ మనం చెప్పగలగాలి. పేరెంట్స్గా, టీచర్స్గా, సమాజాన్ని నిర్దేశించే వాళ్ళుగా మనం పుస్తకాల యొక్క ఇంపార్టెన్స్ని రాబోయే జనరేషన్కి డెఫినెట్గా చెప్పాలి. ఇప్పుడు డిజిటలైజేషన్ అనివార్యమైంది కదా సార్. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఈ లైబ్రరీస్ మొత్తం డిజిటలైజేషన్ ఏమైనా కార్యక్రమాలు? సురేష్ గారు, నేనేమనుకుంటానంటే మొత్తం పుస్తకాలను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. ఏ పుస్తకాలు అయితే అరుదుగా దొరుకుతాయో, ఇప్పుడు ఉదాహరణకి మా లైబ్రరీలో నీకు 400 సంవత్సరాల క్రితం పుస్తకాలు కనబడతాయి. అంటే చాలా పాత కాలంలో విక్టోరియల్ హైదరాబాద్ లాంటి పుస్తకాలు, దక్కన్ హిస్టరీ లాంటి పుస్తకాలు, అలాగే ఉర్దూలో ట్రాన్స్లేషన్ చేయబడ్డ రామాయణం, భగవద్గీత, మహాభారతం లాంటి గ్రంథాలు, అట్లాగే కొన్ని అద్భుతమైన సైంటిఫిక్ పుస్తకాలు, సైన్స్ని ప్రమోట్ చేసే అద్భుతమైన పుస్తకాలు, ఇవి నీకు రేర్గా దొరుకుతాయి. అంటే ఒక కేవలం స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో లేదా కలకత్తా లైబ్రరీలో, కేరళ లాంటి కొంచెం లైబ్రరీలో ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమైన లైబ్రరీలు దొరుకుతాయి. ఏ పుస్తకాలు అయితే అరుదుగా ఉంటాయో, కామన్ రీడర్కి అందుబాటులో ఉండే వాటిని డిస్ప్లేషన్ చేయాలి. చారిత్రక పుస్తకాలు కూడా డిస్ప్లేషన్ చేయాలి. రెండోది ఏంటంటే, ఏ పుస్తకాలు అయితే ఎక్కువ మంది చదవడానికి డిమాండ్లో ఉంటాయో, పుస్తకాల సంఖ్య తక్కువ ఉంటుంది, చదువర్ల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది, అప్పుడు ఆ పుస్తకాలను డిస్ప్లే చేయాల్సిన అవసరం. అన్ని పుస్తకాలను డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అవసరమైన పుస్తకాలని, అరుదైన పుస్తకాలను డిస్ప్లే చేస్తే బాగుంటుంది. ఈరోజు ఆ డిస్ప్లేషన్ ప్రక్రియను తెలంగాణ గవర్నమెంట్లో గ్రంథాలయంలో మేము చేపట్టాం. దాదాపుగా ఇప్పుడు నేను చెప్పిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో 2 లక్షల పుస్తకాలను డిస్ప్లే చేశాం. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో, అలాగే హన్మకొండలో ఉన్న డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలో, కొన్ని కరీంనగర్లో, కొన్ని ప్రాంతాల్లో చేశాం. కానీ డిస్ప్లే ప్రక్రియలో ఇంకా మేము వేగాన్ని పుంజుకోలేదు. ఆ దిశగా మేము ప్రయాణం చేయాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలలో చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏమన్నా సహజంగా ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన లైబ్రరీలు, ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించిన లైబ్రరీలు, డిగ్రీ కాలేజీలకు సంబంధించిన లైబ్రరీలు మా పరిధిలోకి రావు. అవి ఆ డిపార్ట్మెంట్లో ఉంటాయి. కానీ వీటందరికీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకటే. మన వెరీ రీసెంట్గా యోగితా రాణా గారిని గౌరవ ప్రభుత్వం నియమించింది. మేము ఇప్పుడు మురళి గారి కమిషన్ కూడా విద్యా కమిషన్గా నియమించబడింది. మురళి గారి కమిషన్ కూడా ఆకునూరు మురళి గారు, పాత ఐఏఎస్ ఆఫీసర్, వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి స్కూల్లో
ప్రతి కాలేజీలో డెఫినెట్గా లైబ్రరీలు ఉండాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. కాబట్టి నేను అంతకుముందు ఉపాధ్యాయునిగా ఉన్నాను, చాలా కాలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచర్గా ఉన్నాను. ఇప్పుడు కూడా పాఠాలు చెప్తుంటాను, నేను ఫ్రీగా పాఠాలు చెప్తాను పిల్లలకి. నేను ఎక్కడికి పోయినా కూడా లైబ్రరీని ఒక ఉద్యమంలాగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాను. పుస్తకాలు చదవాలి, చదివించాలి. అలాగే స్కూళ్ళు, కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పుస్తకాలని ఒక లైబ్రరీ కేంద్రాలను, పుస్తక కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ పెడుతున్నాం. పిల్లలకి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా పుస్తకాలను కూడా సేకరిస్తున్నాం. సేకరించిన పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. గ్రంథాలయ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం మీరు క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మీరు ప్రముఖ పాత్ర వహించారు. మీ పాత్ర ఎంత ఉందో మాకు తెలుసు. ఇప్పుడు వచ్చిన ఏడాది లోపునే తీవ్ర అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీపై అనే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి మీరేమంటారు? బీఆర్ఎస్ వాళ్ళ వాదనది అసంతృప్తితో ఉందా, సంతృప్తితో ఉన్నది అనేది రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో రుజువు కాబోతుంది. ఒక విషయం మాత్రం చెప్తాను సురేష్ గారు, ప్రజలకు కూడా అర్థం కావాలి. అదేంటంటే భారతదేశంలో ఇప్పుడున్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక భిన్నమైన రాష్ట్రం. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకొని ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం. అంటే ఒక సుదీర్ఘమైన ఉద్యమాలు, త్యాగాలు, ప్రజల భాగస్వామ్యము, ఆశలు, ఆకాంక్షలతో పోరాటాలు చేసి సాధించబడిన రాష్ట్రం. కాబట్టి మిగతా రాష్ట్రాలు అట్లా ఏర్పడలేదు. మిగతా రాష్ట్రాలు కాకతీయాలంగా ఏర్పడ్డావు, లేదా బ్రిటిష్ కాలంలో ఏర్పడిన రాష్ట్రాల యొక్క కంటిన్యూషన్లో బయటకు వచ్చిన రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రం భిన్నమైంది. 10 సంవత్సరాల క్రితం ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా రిజెక్ట్ చేసింది. వాళ్ళు చెప్పిన నీళ్లు దోపిడీకి గురైనాయి, ఎక్కడ అడ్డుకోలేకపోయినారు. నిన్నే మనకి బ్రిజేష్ కమిటీ రిపోర్ట్ మీద మళ్ళీ ఒకసారి వార్తల్లోకి ఇష్యూ వచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ మీద మళ్ళీ వార్తల్లో రిపోర్ట్ వచ్చింది. అట్లాగే నిధులు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో మిగులు రాష్ట్రంగా ఉందో అవన్నీ కూడా ఎక్కడిపోయినా ఎవరికి అర్థం కాని పరిస్థితి, అప్పులపాలైపోయింది. ఒకప్పుడు మిగులు రాష్ట్రంగా ఉంది. నియామకాల విషయానికి వస్తే విపరీతమైన ద్రోహం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువకులకు జరిగింది టీఆర్ఎస్ టైంలో. కాబట్టి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం. మేము దిద్దుబాటు చర్యలు అంత ఈజీగా జరగవు. ఎందుకోసం అంటే మేము చేసిన అభివృద్ధిని 2014లో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లలో దీన్ని అప్పుల కుప్పగా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ మార్చింది. కొన్ని దిద్దుబాటులో భాగంగానే మేము కొన్ని చర్యలు చేపట్టాం. ప్రజలు మా నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజలకు మేము రుణపడి ఉంటాం. మమ్మల్ని అధికారంలోకి ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్న గ్రంథాలయ చైర్మన్గా అంటే, అలాగే మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు ఈరోజు ప్రజాసేవల్లో ఉన్నారంటే ప్రజలు మాకు తీర్పును అనుకూలంగా ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నాం. మేము దాన్ని విస్మరించాం. మీరు నిరుద్యోగుల నియామకాలంటే నేను ఒక అంశం మాట్లాడదలుచుకున్నా సార్. కేసీఆర్ చేపట్టిన నియామకాలే మీరు వచ్చిన తర్వాత ఆర్డర్స్ ఇస్తున్నారని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఈ మధ్య ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టు వినిపిస్తోంది. రిటైర్మెంట్ వయసు 63 సంవత్సరాలు చేస్తారనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఒకవేళ జరిగితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది కదా? ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి సార్. టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకి మేము పరీక్షలు నిర్వహించిన తీరుకు తేడా ఉంటుంది మీకు. అదేంటంటే 10 సంవత్సరాలు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లని ఒక్కసారి కుప్పగా 2023లో ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఎలక్షన్స్లో లబ్ధి కోసం చేసే ప్రయత్నం చేశారు. 2022 చివరిలో ఆ నోటిఫికేషన్ వచ్చాయి. కానీ అందులో గ్రూప్ 1 పరీక్షల లీకేజీలు, పరీక్షలు ప్యాకేజీలుగా మారిపోయి నిరుద్యోగుల జీవితాలు డ్యామేజ్ అయిపోయినాయి. గ్రూప్ 2 డేట్స్ అనౌన్స్ చేశారు తప్ప ఎగ్జామ్ కండక్ట్ చేయలేము. మేమే కండక్ట్ చేశాం. గ్రూప్ 4 కనీసం ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయలేకపోయినారు. డిఎస్సి 5,000 ప్రకటించి అట్లా ఉండిపోయినారు. మేము అధికారంలోకి వచ్చిన గ్రూప్ 1 పకడ్బందీగా మేము ప్రిలిమినరీస్ కండక్ట్ చేసాం, మెయిన్స్ కండక్ట్ చేసాం. చిన్న మచ్చ కూడా పడలేదు. రేపో మాపో రిజల్ట్ అయిపోతున్నాం. గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహణ మీద ఎక్కడ అసంతృప్తి లేదు. గ్రూప్ 3 నిర్వహించాం. గ్రూప్ 4 ఉద్యోగాలు కూడా ఇచ్చేసాం. డిఎస్సి వాళ్ళు 5,000 అనుకున్నప్పుడు మేము ఇంకొక 6,500 కలిపి 11,500 ఇచ్చాం. అలాగే గతంలో జేఎల్ ఎగ్జామ్కి సంబంధించింది మొత్తం కూడా రేపో మాపో రిజల్ట్ ప్రకటించబోతున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. కానీ ఓవరాల్గా టీఆర్ఎస్ బీఆర్ఎస్కి చిత్తశుద్ధి లేదు. వాళ్ళు నోటిఫికేషన్ల వరకే పరిమితమయ్యారు. మేము ఉద్యోగాలు ఇచ్చి మేము అమల్లో తీసుకొచ్చాం. మిమ్మల్ని నేను ఒక విషయం చెప్తున్నాను. అందరి బంతిలో కూర్చోబెట్టి ఇస్తరాకేసి ఏమి వడ్డించకుండా వాళ్ళన్నారు. మేము ఆ ఇస్తరాకులో వడ్డించి భోజనం పెట్టే ప్రయత్నం మేము చేసాం. ఇస్తరాకులు వేసినవాడు గొప్పవాడా, అన్నం పెట్టి కడుపు నింపినవాడు గొప్పవాడు మీరు తెలిస్తే నేను కూడా సంతోషపడతాను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగింది ఏంటంటే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు. అది ముఖ్యమంత్రి గారు అధికారంగా ప్రకటించారా, కొన్ని మంత్రులు ప్రకటించారా, ఎమ్మెల్యేలు ప్రకటించారా, పత్రికలు వార్తా కథనాలను ప్రచురిస్తూ ఉన్నాయి. ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణం టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్. కాబట్టి ఉద్యోగాల రిటైర్మెంట్ జరిగితే చాలామంది రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒకసారి ప్రభుత్వం మీద ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని చెప్తున్నాను. దానికి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు దిశపోతుంది తప్ప ఎక్కడ కూడా మా వైపు నుంచి అథెంటిక్ ప్రకటనలు జరగలేదు. జరిగినప్పుడు దాని మీద అథెంటిక్గా మాట్లాడము అర్థమవుతామని నేను అనుకుంటున్నాను. అంటే వార్తల్లో అదే కొంచెం బలంగానే వినిపిస్తుంది. అందుకోసం నేనేమంటుంది, ఆ వార్తల్లో బలంగా ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు, మా మంత్రులు మాట్లాడినప్పుడు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు, పోనీ బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులు మాట్లాడినప్పుడు దాన్ని స్పందించాలి. గాల్లో వార్తల్ని
గాల్లో చూడాలి తప్ప అవి వాస్తవంలోకి వస్తాయని భావించడం రైట్ కాదు. కాబట్టి దాని మీద అంతకుమించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మాకు చాలా మార్గాలు ఉన్నాయి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడడం కోసం మా అన్వేషణ మేము చేస్తున్నాం. దానికి మేము భవిష్యత్తులో ఇచ్చే నోటిఫికేషన్లకు ఏమీ సంబంధం ఉండదు. మా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఈ ఎస్సీ వర్గీకరణ మీద కూడా కొలిక్కి రాబోతున్నాం. త్వరలోనే దీనికి పరిష్కారం చూపెట్టిన తర్వాత ఫిబ్రవరి నుంచి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 6 గ్యారెంటీలు అమలు కావడం లేదు, ఒక్క ఫ్రీ బస్ మినహా అనేది ఒక టాక్. సురేష్ గారు, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ని. మేనిఫెస్టోలో నాతో పాటుగా ప్రొఫెసర్ జానయ్య గారు, ప్రొఫెసర్ యాదవ్ గారు, దుద్దిల శ్రీధరబాబు గారు, మా చైర్మన్, అనేక మంది ముఖ్యులు, శ్రీనివాస్ గారు, ఇట్లా చాలామంది అందులో పార్టిసిపేట్ చేశారు. మేము ఈ మొత్తం 6 గ్యారెంటీల అమలుకి మేము వేసిన ఎస్టిమేషన్ ఏంటంటే 64,000 కోట్లు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 1,50,000 కోట్లు. 1,50,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రానికి 64,000 కోట్ల రూపాయలతోటి గ్యారంటీలు అమలుపరచకపోవడం అనేది పెద్ద ఛాలెంజింగ్ కాదు. కానీ అమలు పరచలేదు అనేది ఆరోపణే. దానికి సంబంధించి పునాదులు వేసాం. ఉదాహరణకి మేము ఈరోజు రేషన్ కార్డు ఇష్యూ చేయాలి. రేషన్ కార్డు ఇష్యూ చేసడానికి ముందు ఏం కావాలి? సర్వే జరగాలి కదా. మేము కుల ఆధారిత రిజర్వేషన్లు ఇవ్వాలి. దాని ముందు ఏం కావాలి? సర్వే జరగాలి కదా. ఎందుకోసంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో సెన్సెస్ లేవు. జనాభా లెక్కలను బీజేపీ చేయడానికి నిరాకరించింది. వాళ్ళు సోషల్ జస్టిస్నే ఇన్కార్ చేశారు. సామాజిక న్యాయాన్ని వాళ్ళు ఎక్కడో బుట్టదాఖలు చేశారు. బీజేపీకే చిత్తశుద్ధి ఉంటే రేపు సెన్సెస్లో సోషల్ స్టేటస్, సామాజిక స్థాయి ఏంటి అనేది ఒక కాలం పెట్టుకోవాలండి. మేము సెల్యూట్ చేస్తాం వాళ్ళకి. టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ ఆగస్టు 19, 2014లో పెద్ద సర్వే చేసింది, కుటుంబ సర్వేని. ఎక్కడెక్కడ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము మిస్ అయితేనే వచ్చి సర్వేలో పాల్గొన్నారు. సర్వే రిపోర్ట్ ఇవ్వాలి కదా. మేము చెప్పినట్టుగా గ్యారంటీలకు సంబంధించిన అమలు జరగాలన్నప్పుడు దాని ముందు కొంత ప్రాసెస్ జరగాలి, ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియలో మేము ఉన్నాం. పునాదులు వేసాం మేము. ఆ పునాదుల మీద బిల్డింగ్ అంటే పెద్ద తేలిక. కాబట్టి పునాదులు పడ్డాయి. ఈ సంవత్సర కాలంలో 6 గ్యారంటీల్లో కొన్ని గ్యారంటీస్ ఆల్రెడీ వచ్చేసాయి. మిగతా గ్యారంటీలకు పునాదులు పట్టాయి. మేము భవిష్యత్తులో ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ వేయబోతున్నాం. ఆ బిల్డింగ్ తయారైన తర్వాత మిగతా రాజకీయ పార్టీలకు గ్రౌండ్ పోతుంది. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదనేది మీ దృష్టిలో రైతు భరోసా ఇవ్వడం అంటే మనము బేసికల్గా బంజరు భూములకు రైతు భరోసా ఏమంటారా? గుట్టలకు, చెట్లకు, పుట్టలకు రైతు భరోసా ఏమంటారా? అక్కినే నాగార్జున కట్టిన ఎన్క్లేవ్ బిల్డింగ్ రైతు భరోసా ఏమంటారా? లేదా పాల మల్లారెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించిన భూములకు రైతు భరోసా ఏమంటారా? రైతు భరోసా ఎవరికి ఏమంటారు చెప్తాను. అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలి. అసలైన లబ్ధిదారులకు ప్రక్రియ అసలైన లబ్ధిదారులు సంతృప్తికరంగా ఉన్నారా? 100%. ఒక రోజు నేను ఏమంటున్నా అంటే ఆపరేషన్ సక్సెస్ అయ్యే ముందు ఆపరేషన్ కేర్ఫుల్గా జరగాలి. మేము ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు, బాట చక్కగా ఉన్నప్పుడు గమ్యాన్ని చేరడం కూడా ఈజీగా అవుతుంది. అంతకుముందు టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ ఏం చేసింది? ఎన్ఆర్ఐలకు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉన్న ఎన్ఆర్ఐలకు డబ్బులు పంపింది కదా. పాల మల్లారెడ్డి లాంటి వాళ్ళకి రైతు భరోసా పేరు మీద డబ్బులు వేసింది కదా. అక్కినే నాగార్జున లాంటి వాళ్ళు తమ ప్రైవేట్ ల్యాండ్లకి, ఫామ్ హౌస్లకు రైతు భరోసా తీసుకున్నారు కదా. ఈరోజు మేము దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశాం. కాబట్టి మేము గ్రామ సభలు పెడుతున్నాం. వాస్తవ భూములు ఏంటో వాటిని మేము తీసుకుంటున్నాం. భూమాతను తీసుకొచ్చాం. ఆ భూమాత నేపథ్యంలో ఒరిజినల్ భూమికి సంబంధించిన రికార్డులు బయటకు వస్తాయి. నిజంగా సేద్య రైతులు కష్టపడి తమ చెమటని, తమ రక్తాన్ని చెమటగా మార్చి ఎవరైతే సేద్యం చేస్తూ ఉంటారో, ఏ భూములు అయితే సేద్యయోగ్యంగా ఉన్నాయో ఆ భూములకి, ఆ రైతులకు న్యాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి కక్ష సాధింపు ధోరణిలో ఉన్నది. అందులో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ అనేది ఒక విమర్శ. సురేష్ గారు, ఒకప్పుడు కేటీఆర్ గారు మిగతా మంత్రులు వస్తే మేమందరం పోలీస్ స్టేషన్లో కూర్చునే వాళ్ళం, బలవంతంగా తీసుకుపోయి. రేవంత్ రెడ్డి గారి ఆలోచనల మీద నిఘా, రేవంత్ రెడ్డి గారి మాటల మీద నిఘా, రేవంత్ రెడ్డి వారి కదలిక మీద నిఘా జరిగే సందర్భం మీకు తెలుసు. సొంత బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా, పెళ్లికి కూడా అటెండ్ కాలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉండేది. రేవంత్ రెడ్డి గారు నిజంగా కక్ష సాధింపే చేయాలనుకుంటే ఈరోజు కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, కవితమ్మ కానీ, హరీష్ గారు కానీ మొత్తం జైలు గోడల్లో బొమ్మలు చేసుకుంటా, జైలు గోడల పైకప్పులో చూసుకుంటా ఉండేవాళ్ళు. కక్ష సాధింపు లేదు కాబట్టి వాళ్ళు చేసిన అవినీతి ఆరోపణల మీద మేము నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాం. కేటీఆర్ మాట్లాడుతున్న దానిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది కదా, తనేం తప్పు చేయలేదని. అందుకోసమే కదా నేను జైలుకు పోయి యోగా చేస్తానని కూడా కేటీఆరే కదా. జైలుకు పోయిన తర్వాత నేనేం చేస్తాను అని చెప్పింది కూడా ఆయనే కదా. జైలుకు రాత్రంతా ఆయన పాపం డ్రీమ్లలో తన చైల్డ్లో జైలు గుర్తు వస్తూ ఉన్నది, ఆయన జైలు గుర్తొస్తుంది కాబట్టి జైలు అని చెప్పి తెల్లారులేస్తే ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. కాన్ఫిడెన్స్ ఎక్కడ పోయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు విచారణ జరుగుతున్నా నా పక్కన లాయర్లు ఉండాలని కోరుకున్నది కూడా ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉందనే విషయం కూడా మనకు తెలుసు. కేటీఆర్ వెన్నులో చలి స్టార్ట్ అయింది. పాపం రహస్యంగా కేసీఆర్ కూడా పెద్దవారు కూడా భయపడుతున్నట్టుగా మనకు తెలిసింది. క్లియర్గా ఏంటంటే మేము న్యాయబద్ధంగా వివరిస్తున్నాం. మనకి హైదరాబాద్కి సంబంధించిన కార్ రేస్ ఉడంబడికలో కానీ, లేదా కాళేశ్వరం అవినీతిలో కానీ, మిగతా అంశాల్లో కానీ కేటీఆర్, హరీష్ రావు గారు, అట్లాగే కేసీఆర్ గారు, కవితమ్మ గారు, వీళ్ళు ఎవరు అవినీతికి పాల్పడినా కూడా విచారణ జరుపుతున్నాం. ఆ విచారణ నిగ్గుదేలిన తర్వాత మాత్రమే
మేము అరెస్ట్ చేయాలనుకుంటాం. కక్ష సాధింపే మా ఆశయం అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం వాళ్ళకు ఉండకపోయేది. ఎవరు ఆ రోజు ధర్నా చౌక్ తాళం వేశారు, ఎవరు ఆ రోజు ఇంట్లో పండుకున్న తెలంగాణ ఉద్యమకారులను ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టారు, నన్ను కూడా మధ్యాహ్నం పూట భోజనం చేస్తూ ఉంటున్నా భోజనం చేసే చేయితోటే నన్ను లాక్కొని పోయి కిడ్నాప్ చేసింది కూడా టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కాబట్టి నిర్బంధం వాళ్ళకి రాజకీయ ఆయుధమైంది. మేము స్వేచ్ఛాగానాలు చేశాం కాబట్టి వీ హ్యావ్ టు బ్రీత్. ఆ స్వేచ్ఛ కావాలనే సమాజం కోసమే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అందుకు సింబాలిక్గా మేము రావడమే గడి లాగా మార్చుకున్న ప్రగతి భవన్ని మేము గర్వంగా జ్యోతిబా పూలే పేరు పెట్టాం. మేము పెట్టి దాన్ని సామాన్య భవనంగా మార్చాం. మీరు రండి, అక్కడ ఉండే బట్టి విక్రమార్క గారి ఇంటికి కానీ, అక్కడ ఉన్న సీత గారి ఇంటికి కానీ, మంత్రుల ఇంటికి జాతర లెక్క జనం వస్తూ ఉంటారు. అప్పుడు నిర్బంధానికి నిలయంగా ఉండేది ఈరోజు స్వేచ్ఛకు అది ప్రాణవాయువుగా మారింది. హైడ్రా దూకుడు తగ్గినట్టుగా అనిపిస్తుంది. హైడ్రా దుంకుతుంది, కానీ అవతల వాళ్ళే ఎక్కడొక్కడ పారిపోయి సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నప్పుడు వేరే విషయాలు డామినేట్ చేసినప్పుడు నీకు అంత వేగంగా అనిపించదు. హైడ్రా ఉంది కాబట్టి ఈరోజు హైదరాబాద్లో చెరువులను మళ్ళీ ఎవరు కబ్జా చేసే ప్రయత్నం చేయట్లేదు. హైడ్రా ఉంది కాబట్టి నాళాల్లో నీరు స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంది. హైడ్రా ఉంది కాబట్టి మూసి ప్రక్షాళన మాకు సులభంగా మారింది. హైడ్రా ఉంది కాబట్టి ఈరోజు చెరువులకు సంబంధించిన ఇన్ఫ్లో అవుట్ఫ్లో వాటర్కి సంబంధించిన సోర్స్ ఏవైతున్నాయో అవి ఈజీగా మారినాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ తగ్గిందన్న ఆలోచన ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఒక ప్రయోగం చేసినప్పుడు కొన్ని అంశాల మీద ప్రభావం జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో జెన్యున్ ల్యాండ్స్కి డిమాండ్ అట్లే ఉంది సార్. ఇప్పుడు మన హైదరాబాద్ కానీ హైదరాబాద్ తర్వాత వరంగల్ పెద్ద నగరం కదా, కరీంనగర్ కూడా పెద్ద నగరమే కదా, ఇక్కడ పోదాం. రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూముల ధరలు తగ్గాయా? నేను మాట్లాడుకుందాం. మనం తగ్గలేదు కదా. రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గినాయా? తగ్గలే కదా. జరిగింది ఏంటంటే కాంట్రవర్షియల్ ల్యాండ్స్ ఏవైతున్నాయో అర్ధరాత్రి దానికి భూ రేఖలు మార్చేసి సరిహద్దులు మార్చేసి ఆగమాదం రిజిస్టర్ చేసుకునే వ్యవహారాలకు ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి ఇన్కంలో ఒక తేడా రావచ్చు, కానీ జెన్యూనిటీ అట్లాగే నిజాయితీ ఏ భూముల మీద అయితే నమ్మకంగా కొనొచ్చు అనే ఒక భావన ప్రజల్లో పెరిగింది కదా. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రియల్ రూపంలో ఉంది. రేపు ఒక ఫ్లాట్ అంతకుముందు ఎట్లుండేది, ఒక ఫ్లాట్ని నలుగురికి అమ్మిన సందర్భాలు ఉండే కదా, ఆయన పారిపోయిన సందర్భాలు ఉండే కదా. ఇప్పుడు ఆ సందర్భాలు ఉండవు కదా, జాగ్రత్త పడుతున్నారు కదా, మంచిదే కదా. నీకు టెంపరీగా దాని మీద కొంత అబ్స్టాకిల్స్ కనిపించవచ్చు, కానీ లాంగ్ రన్లో రియల్గా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. మేము కోరుకున్నది కూడా అదే, రియల్ ఎస్టేట్ రంగం అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మట్టుకు ఓకే సార్, టౌన్లలో కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు 2-3 విషయాలు ఉంటాయి. అవి ఉంటాయంటే సహజంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల భారతదేశంలో ఒక ఆర్థిక సంక్షోభం ఉంది. ఎప్పటికీ సంక్షోభం ఉండే అవకాశం ఉండదు. ఉదాహరణకి ఒకప్పుడు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి పోయే సంఖ్య విపరీతంగా ఉండేది. వాళ్ళు కూడా బేసికల్గా వీళ్ళను ఆహ్వానించేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఏరియా బాగా పెరగడం వల్ల నీకు తగ్గినట్టుగా కనిపించవచ్చు. జనాభా కూడా తగ్గుముఖం పట్టింది కదా ఓవరాల్గా. కొన్నింటిలో కనిపిస్తుంది, కానీ అల్టిమేట్గా మీరు చూసినప్పుడు ఏమైందంటే టౌన్స్ ఏ మేరకు విస్తరించాలో ఆ మేరకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లాలు విస్తృతంగా పెరగడం కావచ్చు, లేదా ఒకే దగ్గర ఉండి గ్లోబలైజేషన్ లింకులోకి వెళ్ళిపోవడం కావచ్చు, వ్యాపారాలు ఆన్లైన్లో రావడం కావచ్చు, ఇవన్నీ కూడా టౌన్లో ఎక్స్పాన్షన్ మీద కొంత ప్రభావం చూపినాయి. ఇది కేవలం తెలంగాణలో జరిగిన పరిణామం కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే ఇక్కడ చూస్తాయి. ఇక్కడ ఏదైనా ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద నగరం ఢిల్లీకు చుట్టూ యమునా నది విస్తరించింది కాబట్టి దాని ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది. బాంబేకు ఒకవైపు పశ్చిమ కనుమలు, ఇంకోవైపు అరేబియా సముద్రం ఉంది, దానికి ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు. అట్లాగే మద్రాసు కూడా చుట్టూ సముద్రం ఉంది. ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్న ఏకైక నగరం ఏదైతుందో అది హైదరాబాద్. అందుకోసం ఇప్పుడు దావోస్ పర్యటనలో కానీ, సింగపూర్ పర్యటనలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, మిగతా మంత్రులు పోయినప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సమాజం ఆసక్తి చూపుతుంది. ఎందుకోసం అంటే విస్తరించడానికి అవకాశం ఉన్న నగరంగా. రియల్ ఎస్టేట్ టెంపరీగా అక్కడక్కడ ఎత్తుపల్లాలుగా కనిపించినప్పటికీ అల్టిమేట్గా మాత్రం హైదరాబాదు, వరంగల్ లాంటి నగరాలు, కరీంనగర్ లాంటి నగరాలు, ఖమ్మం లాంటి నగరాలు, నిజామాబాద్ లాంటి నగరాలు పెరుగుతాయి. ఇక్కడ తెలంగాణలో అభిలాషణీయమైన జనాభా ఉంది, అంటే నగర జనాభా ఎక్కువ ఉంది, యూత్ ఎక్కువ ఉన్నారు. నీకు టెంపరీగా కొంత నీకు ఇక్కడ లోపం కనబడ్డా సరి చేసుకోవడానికి అవకాశాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కేసీఆర్ వ్యవహార శైలికి దగ్గరగా రేవంత్ వ్యవహార శైలి ఉన్నది. మంత్రుల సలహాలు తీసుకుంటారా, లేకపోతే తనే నిర్ణయాలే ఫైనల్? మీ అభిప్రాయం చాలా అన్యాయమైన అభిప్రాయం సురేష్ గారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి పోలిక ఎట్లా ఉంటుంది? కేసీఆర్ వారు ఫామ్ హౌస్ పరిపాలకుడు, రేవంత్ రెడ్డి గారు ప్రజల పరిపాలకుడు. మీరు ఏ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయినా 100 మంది ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు, 100 మందితో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు రైతులతో సమావేశాలు పెట్టాడు, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు పెట్టాడు, నిరుద్యోగులతో సమావేశాలు పెట్టాడు రేవంత్ రెడ్డి గారు లేదా మంత్రివర్గం. అట్లాగే విద్యార్థులతో సమావేశం పెట్టాడు, ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేశాడు, ఒక హెల్త్ కమిషన్ వేశాడు, ఎస్సీ వర్గీకరణ మీద సిట్టింగ్ జడ్జితో ఒక రిటైర్డ్ జడ్జి తోటి దాని మీద ఎంక్వైరీ నడిపిస్తున్నాడు. కాబట్టి సమాజంలో ఏ సమస్య వచ్చినా రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందిస్తున్నారు. అప్పుడు
కేసీఆర్ గారిలో మీ స్పందన ఎప్పుడు కనిపించకపోతే కేసీఆర్ గారు తన కుటుంబ సభ్యులకి తన చుట్టూ ఉండే 4-5 ఐఏఎస్ ఆఫీసర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవాడు. ఈరోజు మాది ప్రజా పరిపాలన. మీకు ఒక విషయం చెప్తాను, నేను సెక్రటరీ రెగ్యులర్గా వెళ్తుంటాను. అక్కడ స్కావెంజర్స్ ఉంటారు, అట్లాగే స్వీపర్స్ ఉంటారు. అంటే మనకి శారీరక శ్రమ చేసి సెక్రటరీ శుభ్రంగా ఉంచే సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఏమనే వాళ్ళంటే కేసీఆర్ గారు సెక్రటరీలో ప్రవేశిస్తున్నారనే సంకేతాలు రాగానే వీళ్ళందరినీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాత్రూమ్లలో వాష్రూమ్లలోనే ఉండి బయటికి రాకుండా ఉండమని చెప్పేవాళ్ళు. ఉద్యోగస్తులు ఒక్కరు కూడా కనబడకపోయేది సెక్రటరియట్లో. అంటే ఒక రాజు బయటకు వస్తున్నప్పుడు ఆయన ఎదురుగా పోవడమే ఏదో పాపమైనట్టుగా, ఆయన ఎదురుగా పోవడమే నేరమైనట్టుగా, ఆయన ఎదురుగా పోవడమే ఏదో పరిపాలనకు విఘాతం కలిగించేలాగా కేసీఆర్ ఉండేది. ఫ్యూడల్ రాజకీయ వ్యవస్థకు చేయడం. ఈరోజు మన సెక్రటరీకి వెళ్దాం, ఏ మంత్రి దగ్గర పోయినా కూడా వందలాది జనం పాసులతో ఈజీగా లోపలికి పోవడం, సాధారణ చెక్తో లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. 3 to 5 o'clock అది కూడా బేసికల్గా ఉండదు. మంత్రులను కలవచ్చు, ఎమ్మెల్యేలను కలవచ్చు, ఎంపీలను కలవచ్చు, మాలాంటి కార్పొరేషన్ చైర్మన్లను కలవడం ఇంకా ఈజీగా ఉంటుంది. కాబట్టి మాది ప్రజా పరిపాలన, వాడు రాజకీయ పరిపాలన. కాబట్టి కేసీఆర్ గారి వ్యవహారాలకి రేవంత్ రెడ్డి గారి వ్యవహారాలకి చాలా తేడా ఉంటుంది. అట్లాగే మీరందరూ అనుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండడు. చాలామంది తెలియని విషయం. రేవంత్ రెడ్డి గారి ఎవరి దగ్గర పోయినా కూడా సరే ఆయన ఏదైనా మీటింగ్లో బిజీగా ఉంటే తర్వాత టైం ఇస్తాడు, ఫోటోలు దిగే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది. అట్లాగే వారికి ఒక 3-4 సలహాదారులు ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ, షబ్బీర్ లాంటి వాళ్ళు కానీ, హర్కర వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా కొన్ని విషయాలను సీఎం గారు చెప్పే అవకాశం మనకున్నది. వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరనైతే 100 మంది 1000 మంది కనబడతా ఉంటాడు, ఓపిక వింటూ ఉంటాడు. అందులో అవసరమైన వాటిని నోట్ చేసుకుంటాడు. ముఖ్యమంత్రి గారితో కానీ అవసరం మంత్రులు చెప్తుంటాడు. ప్రజాభవన్లో మనకి చిన్నారెడ్డి గారు ఉంటారు. వారు వెంటనే అధికారులు ఫోన్ చేసి సమస్యలను పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మాది ప్రజా పరిపాలన, వాళ్ళది రాజరిక పరిపాలన. రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, కేసీఆర్ గారు రాజరిక నాయకుడు. కాబట్టి రాజరిక నాయకుడు రాజులాగా వివరించారు, ప్రజానాయకుడు ప్రజా ఉన్నారు. కాబట్టి వ్యవహార శైలిలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. కొంచెం డీసెంట్రలైజేషన్ తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా అంటే నేను చాలా హానెస్ట్గా మాట్లాడుతున్నాను. మంత్రివర్గ విస్తరణ మిమ్మల్ని మాట్లాడుతున్నాను, మిత్రుడే మాట్లాడుతున్నాను. మంత్రివర్గ విస్తరణ ఒక్కటే సింబాలిక్ కాదు కదా. ఇప్పుడు ఈరోజు షాక్ లేని మంత్రులు ఎవరో ఒకసారి నాకు చెప్పండి. నెంబర్ 1. నెంబర్ 2, మంత్రివర్గ విస్తరణ డెఫినెట్గా చేస్తాం. మేము డెఫినెట్ చేస్తాం, చేయమనట్లే కదా. గతంలో కేసీఆర్ చేసిన పొరపాటుని మీకు ఒక విషయం చెప్పాను నేను. కేసీఆర్ గారు మంత్రివర్గ తీసుకున్నప్పుడు ఎంతమంది తీసుకున్నారు? అలా 5 ఏళ్ళు మహిళా మంత్రి లేకుండా నడిపిండు కదా వ్యవస్థను. అదే ఆయన మహిళా మంత్రి లేకుండా నడిపిండు కదా. ఒక షెడ్యూల్ క్యాస్ట్ మంత్రి లేకుండా నడిపిండు కదా వ్యవస్థను. మేము అట్లా చేయట్లే కదా. మేము ఒక ప్రాతిపదిక తీసుకున్నాం. అది మా ఇంటర్నల్ ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యవహారం. మీకు ఏ పని ఆగుతుందో చెప్పండి నాకు. ఏ మంత్రివర్గ శాఖకి ఒక మంత్రి లేకపోవడం వల్ల పలానా పని ఆగిందని చెప్పండి, నేను వింటానికి సిద్ధంగా ఉన్నాను. అది ఓకే, కానీ విద్యాశాఖకు మంత్రి కేటాయించకపోవడంపై కొంచెం ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక కన్ను విద్యాశాఖ అయితే మరొక కన్ను మనకి ఆరోగ్య శాఖను దామోదర్ రాజనివాస గారు పెద్దలు, చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన, వారు చూస్తున్నారు. విద్యాశాఖను గౌరవం ముఖ్యమంత్రి గారు చూస్తారు. విద్యాశాఖ కింద ఆయన కింద చాలామంది అధికారులు. నాకు తెలిసి విద్యాశాఖ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయోగాలు మరే ముఖ్యమంత్రి కానీ మరే మంత్రులు కానీ గతంలో కానీ వేరే రాష్ట్రాలను చేయట్లేదు. తెలంగాణను ఒక మొత్తం విద్యకు ఒక దర్పణంగా, విద్యాభివృద్ధికి ఒక చిహ్నంగా, సంకేతంగా మార్చాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మా విద్యాశాఖ మంత్రి. ఇక్కడ విద్యాశాఖలో మీకు ఫలాంది గతంతో పోలిస్తే ఇది బ్యాడ్గా ఉంది, గతంతో పోలిస్తే ఇది సరిగా లేదని నాకు ఒక మాట చెప్పండి. మా మంత్రుల పనితీరు మీద, ముఖ్యమంత్రి గారి పనితీరు మీద నేను కూడా మాట్లాడతాను. కానీ ఇంకా ఏం సమీకరణాలు కాలేదా? సమీకరణం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. విస్తరణ కాకపోవడం, ఇప్పుడు విస్తరణకు అభివృద్ధికి సంబంధం లేదని చెప్పాను. ఏదైనా నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక మంత్రి వర్గానికి, ఒక శాఖకు పలానా మంత్రి లేకపోవడం వల్ల అక్కడ అభివృద్ధి కుంటుపడింది, అది ఒప్పుకోవచ్చు. కానీ మీరు చెప్పండి, నేను వింటాను. నేను పోర్ట్ఫోలియో విద్యాశాఖ చెప్పారు, నేను చెప్పాను, సమాధానం కూడా చెప్పాను నేను మీకు. ముఖ్యమంత్రి దగ్గర అన్ని శాఖలు ఎందుకని ఉంటాయి? ముఖ్యమంత్రి గారికి శాఖలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు పనిచేసే శక్తులు, ఈయన ఫామ్ హౌస్లో పడుకున్న మంత్రి కాదు కదండి. సమర్థులైన వాళ్ళు ఉన్నారు కదా, అవకాశం తీసుకుంటారు. మా దగ్గర కాంగ్రెస్ పార్టీలో అందరూ సమర్థులే, తీసుకుంటారు. దానికి సామాజిక సమీకరణలు ఉండాలి. రేపు మా క్యాస్ట్ సెన్సెస్ కూడా రాబోతున్నాయి. క్యాస్ట్ సెన్సెస్ వచ్చిన తర్వాత ఒక సామాజిక స్పష్టత ఏర్పడుతుంటుంది. ఏ సామాజిక వర్గాలు ఎంత ఉన్నారో, సమతుల్యత ఎట్లా పెట్టుకోవాలో చూసుకుంటూ ఉంటాం. ఈ 1 year ఎక్స్పీరియన్స్ ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయో చూసుకుంటూ ఉంటాం. ఏ శాఖలకి మంత్రులు అవసరం మాట్లాడుకున్న తర్వాత దానికి అనుగుణంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుంటాం. ఒకటే విషయం మాత్రం చెప్తాను, మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వల్ల అభివృద్ధి కానీ, మా పథకాలు కానీ, మా పరిపాలన విధానం కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. కాబట్టి దాన్ని మేము ఫోకస్ చేయట్లేదు. ఫోకస్ చేసే టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఫోకస్ చేస్తాం. ఈ మధ్యలో రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన పుష్ప టూ మీద రియాక్షన్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన దానికి చాలామంది సామాన్యులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వెంటనే మళ్ళీ ఈ గేమ్ చేంజర్ విషయంలో ఫ్రీ షోలకు అనుమతించి ఎందుకు యూటర్న్ చేసుకున్నారు అనేది ఒకటి. సురేష్ గారు, గేమ్ చేంజర్లో మళ్ళీ తర్వాత ఏమైందో కూడా మీరు చూసారు కదా. మా గేమ్ కూడా మేము చేంజ్ చేసుకున్నాం కదా. విషయం అది కాదు. ఇక్కడ ఏంటంటే నేను మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ గారికి ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే, మిత్రమా, నువ్వు సినిమాల్లో
ఏష వేసుకొని తిరగవచ్చు కానీ రోజు పేపర్ చదివే ప్రాక్టీస్ కూడా చేయమంటుంది నేను. రోజు టీవీ న్యూస్ చూడు, రోజు న్యూస్ పేపర్ చదువు. ఎందుకంటే నువ్వు ఈ సమాజంలో సభ్యుడివి కదా. ఒక పేపర్ చదివే వాళ్ళు టీవీలో డిబేట్ చూడరు, టీవీకి సంబంధించిన షోస్లో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే అంశాలు చూడరు, వాళ్ళ హీరోలో ప్రకటించుకుంటూ ఉంటారు. కాబట్టి తొక్కిసలాట ఇవన్నిటి మీద కూడా అతనికి ఏమీ అవగాహన లేదు. సమాజం దూరం రేవంత్ రెడ్డి గారు అదే నేపథ్యంలో మేము బెనిఫిషియల్ వ్యతిరేకించాం. ఒక క్లాస్ మేము ఏమి ఇచ్చామంటే ప్రెషర్ కూడా తెలవాలి. క్లాస్ ఏమి ఇచ్చామంటే ఏ సినిమా రిలీజ్లో ఒక 10 minutes 5 minutes డ్రగ్స్కు వ్యతిరేకంగా గంజాయి లాంటి ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్కు వ్యతిరేకంగా కనుక ప్రకటన చేస్తే దానికి కూడా మేము బెనిఫిట్స్ ఇస్తామన్నాం. మేము ఇప్పుడు మీరు చెప్పిన గేమ్ చేంజర్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు డ్రగ్స్ రహిత సమాజం ఏర్పడాలని, అలాగే ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ను ఉపయోగించద్దనే సందేశాన్ని ముందుగా వాళ్ళు పెట్టారు. కాబట్టి మేము టెంపరీగా దానికి ఆర్డర్స్ ఇచ్చాం. తర్వాత హైకోర్టు మాకు చెప్పింది, ప్రజల నుంచి మీలాంటి మిత్రులు సహాయం చేస్తే మేము వెంటనే ఉపసంహరించుకున్నాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర గొప్పతనం ఏంటంటే ఒకవేళ ఏదైనా మేము పని చేసినప్పుడు అందులో ఆ పనిలో లోపాలున్నాయని చెప్పినప్పుడు సరి చేసుకునే గుణం మాకుంది. వీఆర్ రెడీ టు చేంజ్ అవర్ సెల్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది పీపుల్. కానీ కేసీఆర్ గారు ముందు ఒక మాట తప్పని తెలిసినా కూడా తన పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే తప్ప ఇప్పుడు మాట ఇదే రైట్ అన్నారు కానీ మార్చుకునే ప్రయత్నం చేయలేదు. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. ఉదాహరణకి తెలంగాణ ఆకాంక్షల కోసం ఏర్పాటు చేసిన పార్టీ అని చెప్పుకున్నాడు ఆయన. టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాడు, కన్నదల్లి పేరు పెట్టుకున్నాడు. దాన్ని బీఆర్ఎస్గా మార్చుకున్నాడు. బీఆర్ఎస్కును టీఆర్ఎస్కు సంబంధం లేదు, పేరుకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది బేసికల్ ప్రాంతీయ పార్టీ. చాలామంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంతమంది మంత్రులు పనిచేసిన వాళ్ళు పేరు మార్పులో మేము నష్టపోయినామంటే ఆయన వినే పరిస్థితిలో లేడు, వినడానికి కూడా సిద్ధంగా లేడు. కానీ మేము మా విధానాలను సమీక్షించుకుంటాం. పెద్దలు మీలాంటి వాళ్ళు, జర్నలిస్టులు అలాగే సహాయం చేసినప్పుడు విని మార్చుకునే ఒక లిబరల్ యాటిట్యూడ్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి మేము మళ్ళీ మా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నాం. గౌరవ హైకోర్టు తీర్పును కూడా మేము గౌరవించాం. ఇప్పుడు రాష్ట్రం విషయాలు పక్కన పెడితే దేశంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎన్ని సర్వేలు వచ్చినా కూడా మంచి ఫలితాలనే ఇచ్చిందనుకో చెప్పుకోవచ్చు. ఇండియా కూటమి కూడా అప్పుడే ఇండియా కూటమిలో మళ్ళీ బీటలు వారడం ఏంది, కారణాలు ఏంటి? మంచి ప్రశ్న గారు సురేష్ గారు. మీరు చెప్పారు ఇండియా అనేది ఒక కూటమి తప్ప ఇండియా అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. జనరల్గా మా కూటమిని ఏకం చేసిన ప్రధాన అంశం ఏంటంటే మళ్ళీ బీజేపీ కనుక అబ్సల్యూట్ మెజారిటీలో గెలిస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు. రాజ్యాంగం లేకుండా వాళ్ళు కోరుకునే మనుధర్మాన్ని, నిచ్చెనమెట్ల వ్యవస్థని, కుల మత అంతస్తుతో కూడా వ్యవస్థని వాళ్ళకు అనుగుణంగా నిర్మించుకుంటారు. కాబట్టి బీజేపీకి పూర్తి మెజార్టీ రాకూడదు, బీజేపీ అధికారంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమిలో ఉండే పక్షాలన్నీ కూడా బీజేపీ విక్టిమ్సే. అంటే బీజేపీ యొక్క అధికార దాహానికి, బీజేపీకి సంబంధించిన ఆకాంక్షలకు బలైన పార్టీలే. కాబట్టి మేమందరం కలిసి పోరాటం చేశాం. ఆ పోరాటంలో పాజిటివ్ విజయాన్ని సాధించాం. అదేంటంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీని తీసుకురావడంలో మేము అడ్డుకట్ట వేయగలిగాం. బీజేపీ ఒకవైపు జనతాదళ్, మరోవైపు టీడీపీ మీద ఆధారపడ్డది తప్ప సొంతంగా మెజార్టీ సాధించి అధికారులు రాలేకపోయింది. అక్కడ వరకు సక్సెస్ అయినాం. అదే సందర్భంలో మేము బీజేపీకి వ్యతిరేక పోరాటం చేసే క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో మాకు మేమే ప్రధాన ప్రత్యర్థులు, మాకు మేమే ప్రధానమైన రాజకీయ పక్షాలుగా ఉన్నాం. కాబట్టి సహజంగా అడ్జస్ట్మెంట్స్లో కొన్ని లోపాలు జరిగినాయి. ఉదాహరణకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ బలమైన పార్టీ. ఆమ్ ఆద్మీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని మేము అనుకుంటున్నాం. హర్యానాలో ఆమ్ ఆద్మీ చేసే ద్రోహం వల్ల ఆ రాష్ట్రం బీజేపీకి వెళ్ళిపోయింది. పంజాబ్లో ఆమ్ ఆద్మీకి మాకు మధ్యనే పోరాటం ఉంది. ఇట్లా కొన్ని సందర్భాల్లో బెంగాల్ విషయానికి వస్తే మేము వామపక్షాలు కూడా మేము కలుపుకోవాలనుకుంటున్నాం. మమతా బెనర్జీ గారు ఆబ్జెక్షన్ చెప్తున్నారు. ఇట్లా కొన్ని సైద్ధాంతిక అంశాలు విభేదాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు ఈ కూటమి అన్నావు, మీరే కూటమి అన్నారు కాబట్టి ఆ కూటమిలో ఉండే పక్షాలు వాళ్ళ సప్రయోజనాల కోసం లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే క్రమం ఉంటాయి. ఏది అయినా కూడా కాంగ్రెస్ లేకుండా కూటమికి అర్థం లేదు కదా. ఈరోజు ప్రతిపక్షాలన్నింటికి 150, 160 సీట్లు ఉంటే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీయే కదా. కానీ కాంగ్రెస్ పార్టీ బలమైన కూటమి నాయకురాలుగా ఉన్నది. మా నాయకత్వం కొనసాగుతుంది. రేపు ఈ కూటమికి సంబంధించిన విషయాల్లో కూడా డిఎంకే లాంటి పక్షాలు ఇప్పటికీ మాతో ఉన్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ గారి జనతాదళ్ కూడా మనకి ఆర్జేడీ కూడా మాతోటే ఉన్నది. ఇక్కడ మేమేమంటున్నాం అంటే కొంత టెంపరీగా అక్కడక్కడ కొన్ని వైరుధ్యాలున్నా, విభేదాలున్నా రేపు మళ్ళీ కలవాల్సిన సమయం వచ్చినప్పుడు కలుస్తాం. అప్పుడు కేవలం కేంద్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కూటమి కలిసింది. ఇప్పుడు రాష్ట్రాల మధ్య వచ్చినప్పుడు కొన్ని విభేదాలు ఉన్నాయి, వాటి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఒంటరి పోరాటాన్ని కూడా సాగిస్తుంది. నితీష్ కుమార్ ఎన్డీఏ వైపు పోవడం, దాని ప్రభావం ఇండియా కూటమిపై పడ్డదంటారా? పడ్డది కదా. ఇప్పుడు ఒక విషయం సార్, లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అంటే రాష్ట్రీయ జనతా పార్టీ బీహార్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎంత గొప్పవాడు అంటే ఆయన తన అధికారం తీసుకోకుండా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి చేశాడు. వాస్తవం కాదా? నితీష్ కుమార్ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా కొంతకాలానికి ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడదిగినాక బోడమల్లన్న లెక్క ఆర్జేడీని కాదనిపై బీజేపీతో కలిశాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఆయన నితీష్ కుమార్ గారిని మళ్ళీ మేము ఇండియా కూటమిలో చేర్చే ప్రయత్నం చేశాం. కానీ ఆయన తను ఇంకా ఏమనుకున్నాడో ఏం ఆశించాడో మనకు తెలియదు.
బీజేపీతో వెళ్ళిపోయినాడు. కానీ మాకు నమ్మకం ఉంది ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్రీయ జనతాదళ్ కూటమి మళ్ళీ మళ్ళీ నితీష్ అడుగులు ఇండియా వైపు అనేది ఒక సంకేతాలు వస్తాయి. ఇక్కడ ఒక అంశం ఉంటుంది, బీజేపీ ఎప్పుడు కూడా పెద్దన్న పాత్ర పోషించదు, పెద్ద తిమింగలం పాత్ర పోషిస్తూ ఉంటుంది. అందరినీ మింగాలనుకుంటుంది. మింగాలనుకున్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మేమేం చెప్తుంటాం అంటే ఐడియాలజికల్ నిబద్ధతతో కూటమిలు ఏర్పడ్డప్పుడు ఏకకాలం ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవకాశవాదంతో కూటమిలు ఏర్పడినప్పుడు విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఈరోజు సంవిధాన్ జిందాబాద్ అని ఒక స్లోగన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే రాజ్యాంగం వర్ధిల్లాలి ఒక స్లోగన్ ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని రక్షించే సెక్షన్స్ అన్ని మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. నితీష్ కుమార్ గారు రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, ఎలక్షన్ సంస్థ లాంటి ఎలక్షన్ కమిషన్ లాంటి అన్ని కూడా ఈరోజు రాజకీకరణ చెంది అట్లాగే ఈడీలు అన్నీ కూడా టోటల్గా కేంద్ర ప్రభుత్వ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి మేము రాజ్యాంగ వ్యవస్థలను రక్షించే క్రమంలో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు పోతున్నాం. ఒక నితీష్ కుమార్ గారి క్రమవిప్పగలిగితే ఆయన గురించి ఆలోచిస్తాం. కానీ ఏదైనా కూడా మాకు నమ్మకమైన మిత్రులు మాత్రం బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్, తేజస్వి యాదవ్ వాళ్ళు మాత్రమే నమ్మకమైన మిత్రులుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు మమతా బెనర్జీ కాంగ్రెస్ డామినేషన్ ఒప్పుకోవడం లేదు? అంటే అక్కడ 4 పార్టీల మధ్య ఒక పోరాటం జరుగుతుంటుంది బెంగాల్. ఎందుకంటే 25 సంవత్సరాలు అక్కడ సిపిఐ లాంటి మళ్ళీ మోడీకి ప్రత్యామ్నాయం నేనే అనే కేజ్రీవాల్ కూడా అదే ధోరణిలో. నేనేమంటున్నానంటే ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మమతా బెనర్జీ గారు ఉన్నారు, బీజేపీ ఉంది, కాంగ్రెస్. నేను ఒకటే అంటున్నాను, బెంగాల్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి మమతా బెనర్జీ గారు వేరే రాష్ట్రంలో ఎక్కడైనా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని మీరు చెప్తే నేను వింటాను. నెంబర్ 1. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో స్టార్ట్ అయిన కేజ్రీవాల్ గారు పంజాబ్కి వెళ్ళిపోయినారు. రాష్ట్రాలు ఉన్నాం. తదితర అన్ని ఎలక్షన్లో గుజరాత్లో కానీ, ఈవెన్ రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, ఇప్పుడు రాబోయే ఢిల్లీ ఎలక్షన్ మనకి రాజస్థాన్ ఇట్లాంటి వాటిలో తెలంగాణలో కానీ ఆమ్ ఆద్మీ ప్రభావం ఎక్కడుందో మీరు చెప్తే నేను వింటాను. కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా కాంగ్రెస్ను పక్కన పెడితే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ రాష్ట్రాల మాత్రమే పరిమితం అయిపోయినాయి. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, గ్రేట్ లీడర్, బట్ హిస్ ఏరియా ఈస్ కన్సిస్టెడ్ ఓన్లీ టు ఉత్తరప్రదేశ్. అంటే మమతా బెనర్జీ ఉంది, బలమైన నాయకురాలే బెంగాల్లో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లోపాలున్నా భారతదేశంలో బీజేపీకి ఆల్టర్నేటివ్ ఒక కాంగ్రెస్ మాత్రమే. కాబట్టి మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని మీరు అంగీకరించినప్పుడు సహజంగా బలమైన ఒక కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఆ దిశగా ఆలోచించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఆలోచించి ఒక్కోసారి నిర్ణయం తీసుకున్నారు, కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవట్లేదు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ప్రయోజనాలు ఉంటాయి. మేము మాత్రం ఈరోజు భారతదేశంలో బీజేపీ నిర్వహించాలన్నా బీజేపీకి ఆల్టర్నేట్ అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరేది కాదనే అంశం మీద మేము ప్రగాఢమైన విశ్వాసంతో మేము ఉన్నాం. సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్నప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే వచ్చే నష్టమే ఉన్నది. నేనేమంటున్నాను, పెద్ద శత్రువును ఢీకొట్టే క్రమంలో అందరం కలవాలని కోరుకుంటున్నాం కదా. ఇండియా కూడా మేము ఏర్పాటు చేసింది అదే కదా. ఆ లక్ష్యాన్ని గౌరవించని ఇప్పటికీ మేము చెప్తున్నాం. మేము ఎక్కడ వివరించట్లేదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో నేపథ్యంలో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం సరైందంటారా? కేజ్రీవాల్ గారు ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రకటించాలని మేము అనుకుంటాం. ఉదాహరణకి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కేజ్రీవాల్ గారు గెలిచారు, కానీ పార్లమెంట్ వచ్చేవరకు ఏమైపోయింది? అదే బీజేపీకి. పార్లమెంట్ మేమేమంటున్నాం అంటే బీజేపీకి మీరు ఎందుకు అవకాశం ఇస్తారు? ఆయన కేజ్రీవాల్ గారు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు. హర్యానాలో కూడా మేము ఎంత రిక్వెస్ట్ చేసినా పొత్తుకు రాలేదు ఆయన. గుజరాత్లో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా పొత్తుకు రాలేదు ఆయన. కాబట్టి కేజ్రీవాల్ గారు వైఖరితో ఏమైపోయిందంటే ప్రతిపక్ష ఓటు చీలిపోయి బీజేపీకి అవకాశం వస్తుంది కదా, అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థం చేపించే ప్రయత్నం మా శక్తి కొద్ది చేశాం, ఆయన కోసం త్యాగాలు చేసే ప్రయత్నం కూడా చేశాం. కాబట్టి ఈరోజు మేము ఆయనంతా ఆయన దూకుడుగా పోయినాడు, ఆయనంతా గోడ దూకి వేరే దుకాణం పెట్టుకొని తన సొంత దుకాణం నడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మేమేం చేసాం? ఇది బీజేపీ లాభిస్తుంది ఉంటుంది కాదంటే కదా. కేజ్రీవాల్ కూడా ఆలోచించాలి కదా. కాంగ్రెస్ పార్టీ బాధ్యతే, కేజ్రీవాల్ బాధ్యత కూడా కదా. కొంచెం చప్పట్లు 2 చేతులు కలిస్తే పోతాయి కదా. మా వైపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు కూడా చాలా ప్రేమతోటి చెప్పాడు. హర్యానా ఎలక్షన్ అయితే చాలా త్యాగాలు చేసిన సిద్ధంగా ఉన్నాం. కేజ్రీవాల్ గారు వాటిని గౌరవించలేదు కదా. బహుశా ఆయన బీజేపీకి ఎక్కడెక్కడ ఈల్డ్ అవుతున్నాడు, ప్రతిపక్ష ఓట్లో చీల్చాలని బీజేపీ కోరుకుంటున్న మిషన్ని కేజ్రీవాల్ గారు అమలుపరుస్తున్న అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. అవి రుజువు కూడా అవుతున్నాయి ఈ సందర్భంలో. మమతా బెనర్జీ కూడా ఇప్పుడు బీజేపీ మమతా బెనర్జీకి కౌంటర్ అక్కడ అపోజిషన్గా రూపుదిద్దుకుంటుంది. బెంగాల్లో ఊహించలేదు ఇది. అట్లాంటిది మమతా బెనర్జీ కూడా ముందుకు రాకపోవడం అంటే మనం అట్లా అనుకోలేము. మనం ఎక్కడ రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్స్ అక్కడ ఉంటాయి. మమతా బెనర్జీ బీజేపీతో చేతులు కలుపుతుంది నేను అనుకోవట్లేదు. నేను కొత్త కొన్ని సందర్భాలు ఎట్లుంటుందంటే మనది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి ఈ ఫెడరల్ సిస్టంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చింది. అమెరికా లాంటి ఫ్రీ ఫెడరల్ సిస్టమ్ కాదు మనది. కాబట్టి దాదాపుగా 100 అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉంటే 50 పై చిలుకు అధికారాలు రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో కేంద్రం యొక్క సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా చేయడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సంబంధించిన ఇష్యూస్లో సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దాన్నే మనము ఇద్దరి మధ్య రాజకీయ ఐక్యతగా మనం చూడలేము. మన దగ్గర కూడా మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఉన్నా కూడా బీజేపీకి మా మధ్య విపరీతమైన రాజకీయ వైరుధ్యాలు కూడా అభివృద్ధి విషయంలో మేము సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ దగ్గర పోయి కలుస్తున్నాం కదా, అభివృద్ధికి సహకరించమని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం కదా. ఎందుకోసం అంటే సహజంగా స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది దానికి అనుగుణంగా కూడా మన రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉందనేది మాకున్న భావన. మహారాష్ట్ర ఎన్నికల ముందు
బీజేపీకి ప్రతికూల వాతావరణమే అనిపించింది. కానీ అనూహ్యంగా బీజేపీ కూటమి విజయం సాధించింది. దానికి ఏంటి కారణం? మహారాష్ట్ర ఎన్నికలు మేము విశ్లేషించుకున్నాం. ఎక్కడనో ఏదో లోపం జరిగినట్టు కనబడుతుంది. అది మా వైపు నుంచి జరిగిందా లేదా ఈవీఎంలో వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చిందా, ప్రజల తీర్పు మాకు అనుకూలంగా ఉన్నట్టుగా మేము అనుకున్నాం. ఉదాహరణకి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే చాలా గ్రామాల్లో మేమందరం కాంగ్రెస్ పార్టీకి వేసాం, కానీ మా ఊళ్ళో ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడలేదు, అన్ని బీజేపీకి పడ్డాయి, అది ఎట్లా సాధ్యమని చెప్పేసి ఆందోళనలు కూడా జరిగాయి. కాబట్టి మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ అనేది కొంత మాకు నిరాశను కలిగించిన మాట వాస్తవం. ఎందుకట్లా జరిగిందనే విషయాన్ని కూడా మేము మళ్ళొకసారి సమీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం. 2025 సంవత్సరం అంతర్జాతీయంగా ఏదైనా పెనుమార్పులు సంభవిస్తాయన్న అనుమానాలు కానీ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ట్రంప్ స్టేట్మెంట్లు చూస్తుంటే ఏదో ఉపద్రవం వచ్చేలా ఏకఛత్రాధిపత్యం వైపు పోతున్నట్ట, మళ్ళీ అమెరికా సూపర్ పవర్ ఒకటే అట్లా అనిపిస్తుంది. సురేష్ గారు, ఈ నాగరికతను మనం చాలా కష్టపడి నిర్మాణం చేసుకున్నాం. లక్షల కోట్ల జనరేషన్స్ అనేక అసమాన త్యాగాల మధ్య ఈ నాగరికత ఏర్పడ్డది. శాంతి వర్ధిల్లాలి, అభివృద్ధి వైపు ప్రపంచం పోవాలని మనం కోరుకుందాం. కానీ ట్రంప్ లాంటి నాయకులు, పుతిన్ లాంటి నాయకులు, మా దగ్గర మోడీ లాంటి నాయకులు నియంతృత్వాన్ని లేదా ఏకస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జనరల్గా అమెరికాలో రిపబ్లికన్ పార్టీ కొంత జాతి అహంకారాన్ని ప్రోత్సహించే పార్టీగా, డెమోక్రటిక్ పార్టీ కొంత లిబరల్గా ఉండే పార్టీగా జనరల్గా గుర్తిస్తూ ఉంటాం మనం. ఇండియన్స్ మైగ్రేషన్స్ వీటన్నిటికి అనుగుణంగా డెమోక్రటిక్ పార్టీ ఉంటుంది అనుకుంటున్నారు. సరే, ట్రంప్ విధానాలు, రిపబ్లికన్ పార్టీ విధానాల మీద కూడా మరోసారి మాట్లాడుకుందాం. కానీ ట్రంప్ ఇంకా అధికారం రాకముందుకే కెనడాను విలీనం చేసుకున్న ప్రకటించాడు. మెక్సికో దగ్గర పెద్ద గోడలు పెట్టారు. ఇండియన్ విద్యార్థులు, ఇండియా నుంచి పోయిన సెటిల్ అయిన వాళ్ళు లేదా మిగతా దేశాల నుంచి సెటిల్ అయిన వాళ్ళకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇది సామ్రాజ్యవాదం. అంటే అమెరికా ఈరోజు అంత డెవలప్ కావడం వెనక ప్రపంచం యొక్క శ్రమ ఉంది, ప్రపంచం యొక్క శ్రమ దోపిడి ఉంది, ప్రపంచం యొక్క మార్కెట్ యొక్క లాభాలను అమెరికా కైవసం చేసుకుంది. కాబట్టి ప్రపంచంలో డెవలప్మెంట్ యాంగిల్లో అమెరికా కూడా రోల్ ప్లే చేయాలి. కానీ దీని భిన్నంగా ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణిని అవలంబిస్తున్నాడు. క్యూబాను హెచ్చరిస్తున్నాడు, మెక్సికోని హెచ్చరిస్తున్నాడు, కెనడాను కలిపేసుకుంటాను ప్రకటన చేస్తున్నాడు. ఇది సామ్రాజ్యవాద ధోరణి. కాబట్టి ట్రంప్ అధ్యక్షుడు అయినాక మళ్ళీ అమెరికా తన దుందుడుకు వాదాన్ని, తన ప్రో అమెరికన్ వాదాన్ని బాగా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఆ క్రమాన్ని నివారించే ప్రయత్నం చేయగలగాలి. అట్లాగే భారతదేశము మొదటి నుంచి కూడా అలీన విధాన స్టాండ్ తీసుకున్నది. అంటే మనం ఏ పక్షం చేయకుండా న్యూట్రల్గా ఉన్నాం. ఆ ఇండిపెండెన్స్ విధానమే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఇచ్చే గౌరవాన్ని ఇచ్చినాయి. కాబట్టి అమెరికా సామ్రాజ్యవాదాన్ని లొంగిపోకుండా భారత్ స్వతంత్రమైన విధానం తీసుకోవాలి. బ్రిక్స్ మనం అందుకోసం తీసుకొచ్చాం. బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, అట్లాగే ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి అమెరికన్ మార్కెట్ను, యూరోపియన్ మార్కెట్ ఢీకొట్టే క్రమంలో బ్రిక్స్ తీసుకొచ్చాం. సార్క్ ఉంది. ఇట్లాంటి రీజనల్ బిజినెస్ మనం డెవలప్ చేసుకుంటూ అమెరికా ఫోల్డ్లోకి పోకుండా జాగ్రత్త పడాలి, ఇండిపెండెన్స్ ఉండాలని కోరుకుందాం. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధ విధానాలకి ఆజ్యం పోసే అవకాశం ఉంది. అమెరికా యుద్ధ వ్యాపారి, ఎక్కడ యుద్ధాలు జరిగితే తన వెపన్స్ అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఒక శుభపరిణామం ఏంటంటే వెరీ రీసెంట్గా కొన్ని గంటల క్రితమే హమాస్, పాలస్తీనాలు అట్లాగే ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ అంటే శాంతి ఒప్పందం వచ్చింది. కాబట్టి కాల్పుల వివరణ జరుగుతుంది. ఇక్కడ గల్ఫ్ దేశాల్లో అగ్ని రాజుకుంటే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి. ప్రపంచ వాణిజ్యం అంతా కూడా పెట్రోల్, డీజిల్ మీద బేస్ అయిన, గ్యాస్ మీద బేస్ అయిన వాణిజ్యం. ఆ ఇబ్బందుల నుంచి మనం అధిగమించే ప్రయత్నం చేస్తాం. అలాగే యుక్రెయిన్, రష్యాల మధ్య దాదాపు లక్షల మంది చనిపోయినారు. దుర్మార్గం. మొన్నటిదాకా వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసి ఉండే యుఎస్ఎస్ఆర్లో. కాబట్టి యుక్రెయిన్, రష్యా మధ్య కూడా కాల్పుల విరమణ జరగాలి, సీజ్ ఫైర్ జరగాలని మనం కోరుకోవాలి. అలాగే ప్రపంచంతో శాంతి ఉండాలని కోరుకోవాలి. నెహ్రూ గారి టైంలో, నెహ్రూ ప్రపంచ శాంతి దూత కదా, మనం ఇండిపెండెంట్ ఫారిన్ విధానాన్ని అవలంబించాం. శాంతి కాముక దేశాల మధ్య ఐక్యత ఉండాలని కోరుకున్నాం. 2025 ఆ దిశగా పోతే మనం సంతోషిస్తాం. బట్ ట్రంప్ రేపు పవర్లోకి వచ్చినాక ఆయన విధానాలు ఎట్లుంటాయి అనే విషయం చూసుకోవాలి. ఏదైనా కూడా భారతదేశము రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా మన దేశం యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అంటే జాతీయ ప్రయోజనాలు ముఖ్యంగా ఫారిన్ పాలసీని మేక్ చేయాలని మనం కోరుకుందాం. అబ్కి బార్ ట్రంప్ సర్కార్ అన్నారు మోడీ. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీకి ఆహ్వానం లేదనేది వార్తలు వస్తున్నది. అది ఎంతవరకు నిజం? ఇప్పటికైనా కూడా దాన్ని చూసి గౌరవ ప్రధాని మోడీ గారు పాఠాలు నేర్చుకుంటే మంచిదేమో. ట్రంప్ను ఎవరన్నా ఒక బేసికల్గా ఒక దేశ ప్రధాని మరొక దేశానికి పోయి ఫలానా ఆ ఎలక్షన్లో గెలవాలని ప్రచారం చేయడం అనేది దుర్మార్గం. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, ప్రజాస్వామ్య సూత్రాలకు, ఇక ఒక దేశం యొక్క జాతీయ ప్రేమలకు విరుద్ధమైంది. కానీ పోయి మన ట్రంపే గెలవాలని చెప్పి పేద బహిరంగ సభ పెట్టి ప్రకటించాడు. వ్యతిరేకం కదా అది. అదే ట్రంప్ గారు అహ్మదాబాద్కు వస్తే మొత్తం పాపం పూరి గుడిసెలను, ఆవిటిని ఊడబీకేసి పెద్ద పెద్ద పరదాలు కట్టి, గోడలు కట్టి ఈ దేశం మొత్తం సౌభాగ్యంగా ఉందన్న విషయాన్ని ఆర్టిఫిషియల్ ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అది నిజమే అంటారా? నిజమే కదా. ఇప్పటికీ మీకు గోడలు ఈ ఆహ్వానం రాకపోవడం అనేది వాస్తవమే కదా. అందుకోసం మా దగ్గర ఈ విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు పోయినారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఎక్కడ చెడిందో అంటే అమెరికాకు తన ప్రయోజనాలే ఇంపార్టెంట్. ట్రంప్ భారతదేశం నుంచి మళ్ళీ ఎక్కడ పోయినాడు? సీదా పాకిస్తాన్ పోయినాడు కదా. అమెరికాకు కావాల్సింది ఇండియా కాదు,
అమెరికా కావాల్సింది ఇండియన్ బిజినెస్. కాబట్టి పాకిస్తాన్లో బిజినెస్ పాకిస్తాన్ పోతారు, ఆయన ఆఫ్ఘనిస్తాన్లో బిజినెస్ ఆఫ్ఘనిస్తాన్ పోతారు, ఇండియాలో ఉంటే బిజినెస్ ఇండియాకి పోతారు. కాబట్టి జాతీయ ప్రయోజనాలే అమెరికాకు ముఖ్యం అనుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ జాతీయ ప్రయోజనాలకు బహుశా మోడీ సర్కార్ దోహదపడుతుందో లేదో ఆయనకి ఏం అనుమానం మనకు తెలియదు. కాబట్టి ఆహ్వానం రాలేదు అని మేము అనుకుంటున్నాం. కానీ మోడీ గారు కూడా భారత జాతీయ ప్రయాణాలు ముఖ్యమని వారు గమనిస్తే మేము సంతోషపడతాం. కానీ వారు అమెరికన్ ప్రయాణాలు ముఖ్యమైన విషయాలు అని చాలాసార్లు భావించే సందర్భాలు కూడా మన సందర్భాలు చాలా కనిపించాయి. కాబట్టి ట్రంప్ ఈరోజు అమెరికా జాతీయ ప్రయాణాలు ముఖ్యమనుకున్నప్పుడు, మోడీ గారు కూడా భారత జాతీయ ప్రయాణాలు ముఖ్యమనుకున్నప్పుడు దేశం యొక్క ఫారిన్ పాలసీలో దేశానికి అనుకూలమైన విధానాలు నిర్వహించబడతాయి. ఆ దిశగా మోడీ గారి ఫారిన్ పాలసీ లేదని కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. చివరిగా సార్, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు 76వ గణతంత్ర దినోత్సవం రాబోతుంది. ఈ దినోత్సవాన్ని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా ఎందుకు పరిగణించింది? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సురేష్ గారు మంచి ప్రశ్న అడిగారు. భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ను ఎస్టాబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రైల్వేలు, బ్యాంకింగ్ రంగము, రోడ్లు, రవాణా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ విధానం వచ్చింది. రిజర్వేషన్ విధానం రావడం వల్ల ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలు కొన్ని అవకాశాలు పొందారు. పబ్లిక్ సెక్టార్ ఉండడం వల్ల రాజ్యానికి కొన్ని లాభాలు వచ్చాయి. అవి ప్రజలకు సంక్షేమం కోసం కృషి చేయబడ్డాయి. సంక్షేమ పథకాలకు ఆద్యత కూడా కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగబద్ధమైన విధానాలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది, ప్రజల ఆకాంక్షలు నెరవేరబడతాయి. వేర్ పీపుల్ టేక్ షేర్, దట్ ఈస్ డెమోక్రసీ అంటాడు సీల్ అనే మహానుభావుడు. కాబట్టి రాజ్యాంగబద్ధమైన పరిపాలన ఉన్నప్పుడు దేశం సౌభాగ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కదా. కానీ 10 ఏళ్ల కాలంలో ఈడీలు, ఏడీలు మోడీ గారి జేబు పాకెట్గా మారిపోయినాయి. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలమైన డేట్లు పెట్టడం మొదలుపెట్టింది. ఎవరైతే లొంగరో వాళ్ళను రకరకాల రైడింగ్ జరిగి ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీకి నాదం ఇచ్చింది. అట్లాగే అన్ని సంస్థల్ని ఇంక్లూడింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన వెంటనే వాళ్ళు జడ్జిమెంట్ ఇట్లా ఇవ్వని చెప్పి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొని రాజ్యసభ సభ్యులను చేశారు, ఎమ్మెల్యేలను చేశారు, ఇంకేదో రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చారు. దుర్మార్గం ఇది. కాబట్టి రాజ్యాంగంలో మనకి ప్రధానంగా జ్యుడిషియర్ని కానీ మిగతా దాన్ని అపహాస్యం చేసింది మోడీ గవర్నమెంట్. అందుకోసము 75 ఏళ్ల తర్వాత ఈరోజు రాజ్యాంగానికి వాళ్ళు కోరుకున్న నిచ్చెనమెట్ల వ్యవస్థను సమర్థించే మనవాదాని మధ్య ఒక యుద్ధం స్టార్ట్ అయింది. మేం మతాన్ని ప్రేమిస్తాం, మతాలను ఇష్టపడతాం. భారతదేశం గొప్ప మతం, సర్వేజన సుఖినో భవంతని వర్ధిల్లిన హిందూ మతం, ప్రజలందరూ సమానంగా జీవించాలని భావించిన ఇస్లాం మతం, సేవే మార్గంగా ఉండాలన్న క్రిస్టియన్ మతం, ప్రజల్ని అందరినీ సమానంగా చూడాలని చెప్పే మనకి ప్రధానంగా సిక్కు మతం, అలాగే గౌతమ బుద్ధుడు పుట్టిన నేల ఇది. కాబట్టి మేమేమంటున్నామంటే మతాలను మనం ఇష్టపడదాం, మతాలను ఆచరిద్దాం, మతోన్మాదాన్ని నిరసిద్దాం. కానీ వాళ్ళు బేసికల్గా ఈ భారతీయ ప్రిన్సిపల్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగం ఈరోజు వాళ్ళకి అడ్డుకట్ట వేస్తున్నది. కానీ రాజ్యాంగాన్ని మారుస్తే ఏకఛత్రాధిపత్యాన్ని మేము వెళ్తాం అనుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ దేశాన్ని మళ్ళొక్కసారి ఆధిపత్య సంస్కృతిలోకి తీసుకుపోవడమే, దోపిడీ చేసే వాళ్ళ చేతుల్లో తీసుకుపోవడం. కాబట్టి సంవిధాన్ జిందాబాద్, రాజ్యాంగాన్ని రక్షించండి, లాంగ్ లీవ్ కాన్స్టిట్యూషన్ పేరు మీద మేము 26 జనవరి నుంచి ఒక పెద్ద పోరాట రూపాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి మా వాదం రాజ్యాంగవాదం, వాళ్ళ వాదము ప్రజల్ని చీల్చేవాదం. ప్రజలు ఎటువైపు ఉంటారో త్వరలో తెలుస్తుంది. అందుకోసం వాళ్ళు అప్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి 400 సీట్లకు పైగా రావాలనుకున్నారు. సగంలోనే ప్రజలు కూర్చోబెట్టారు కదా. మేము 40 సీట్లు ఉన్న వాళ్ళం 100కు పైగా పోయినాం. వాళ్ళు 400 దగ్గర ఉన్న వాళ్ళు 200 దగ్గరికి వచ్చారు. ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారో మనకు కనబడతా ఉంది. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషిస్తుంది. భారతదేశానికి జమిలీ ఎన్నికలు కరెక్టేనే అంటారు? ఎట్లయితే సార్ మీరే చెప్పండి. ఇన్ని భాషలు ఇప్పుడు సపోజ్ జమిలీ ఎన్నికలు జరిగాయి సార్, జరిగిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అంటే ప్రజాసామాన్య వ్యవస్థను రద్దు చేసేసి రాష్ట్రపతి పరిపాలనకి తీసుకుపోయి గవర్నర్ వ్యవస్థలో తీసుకొస్తారా? ఈ దేశంలో భిన్నత్వం అనేది వాస్తవం. భాషా భిన్నత్వం, మతపరమైన భిన్నత్వం, జాతిపరమైన భిన్నత్వం, భౌగోళిక భిన్నత్వం, వీటిని గౌరవించాలి కదా. అందుకోసం ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాజ్యాంగం అని చెప్పింది కదా, దాన్ని గౌరవించాలని వాళ్ళు అనుకోవట్లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు అంటున్నారు. మేము గౌరవించాలనుకుంటున్నాం కాబట్టి వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. రియాజ్ గారు వరంగల్ రాజకీయాల్లో కమాలుద్దీన్ అహ్మద్ ప్లేస్ను రీప్లేస్ చేయబోతున్నారా అని నేను అనుకుంటున్నా ఫ్యూచర్లో. సురేష్ గారు, అది ప్రజలు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి. నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తను. నాకు వరంగల్ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే నేను వరంగల్ జిల్లాలో పుట్టినాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉద్యోగం చేసినాను. ఇక్కడ రాజకీయాల నుంచి నేను రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయాన్ని పార్టీ గౌరవిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయం కూడా ప్రజలు నేను పనిచేస్తాను. కాబట్టి నా వ్యక్తిగత భవిష్యత్తు అనేది నా చేతుల్లో ఉండదు. పార్టీలో సాధారణ కార్యకర్తగా నేను పనిచేస్తాను. పార్టీ నాకు ఏ రకమైన గుర్తింపు ఉంటే ఆ గుర్తింపు తగ్గట్టు ప్రయత్నిస్తాను. ఒకవేళ అది లేనప్పుడు సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. ప్రొఫెసర్ రియాజ్ గారు మన స్టూడియోకి వచ్చి చాలా విషయాలు మనతో పంచుకోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి
సార్ని కలిసే ప్రయత్నం చేద్దాం. చాలా ధన్యవాదాలు సార్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ధన్యవాదాలు. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమాచారాన్ని అందజేయడం కోసం ఎస్ఆర్కే ఏర్పడినట్టుగా మిత్రులు చెప్తున్నారు. సురేష్ బాబు లాంటి సీనియర్ జర్నలిస్టులు, కెమెరామెన్, టెక్నీషియన్స్, అలాగే ఒక మంచి మేనేజ్మెంట్, డెమోక్రటిక్ ఐడియాలజీతో మేనేజ్మెంట్ ఈ సంస్థ వెనుక ఉంది. కాబట్టి ఎస్ఆర్కే న్యూస్ భవిష్యత్తులో వర్ధిల్లాలని, ఒక విలువలతో కూడుకున్న జీవిత ఆదర్శాలని ఈ టీవీ ద్వారా ప్రజలకి అందజేయాలని కోరుకుంటూ ఎస్ఆర్కే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా అప్డేట్స్ కోసము, పక్షపాతం లేని ఇన్ఫర్మేషన్ కోసము మంచి ఛానల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ ఎస్ఆర్కే అండ్ కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ వాల్యుబుల్ ఛానల్. థ్యాంక్ యూ సార్. చాలా ధన్యవాదాలు.